Hello guys, welcome back to Shrivik Official. మనందరికి కామన్ గా చాలా సార్లు ఒక డౌట్ వస్తుంది. అది ఇప్పుడు అంటే మనం ఎప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేసి అలా స్క్రోల్ చేస్తూ ఉంటామో మనం గమనిస్తే ఆ స్క్రోలింగ్ అనేది అసలు ఎప్పటికీ ఆగదు. నాకైతే చాలా సార్లు డౌట్ వచ్చింది, ఏంటి అసలు ఈ స్క్రోలింగ్ అయిపోయినట్టు అనిపిస్తూనే ఉంటుంది, మళ్ళీ వీడియోస్ వస్తాయి, మళ్ళీ ఆ స్క్రోలింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనందరికీ చాలాసార్లు ఈ డౌటే వచ్చే ఉంటుంది. కానీ ఇది ఏంటి అని మనం ఆశ్చర్యపోతాం తప్పించి దీని ఎన్నుకున్న రీజన్ ఏంటో మనం తెలుసుకోలేం. ఈరోజు ఆ రీజన్ తెలుసుకోవడానికి ఈ వీడియో. మనకి ఈ కాన్సెప్ట్ వచ్చి ఇన్ఫినైట్ స్క్రోలింగ్. ఈ కాన్సెప్ట్ వచ్చి ఇన్ఫినైట్ స్క్రోలింగ్ అంటాం. ఆ స్క్రోలింగ్కి ఎండ్ అనేది లేదు అంటిల్ అండ్ అన్లెస్ మనకి ఇప్పుడు యూట్యూబ్ దగ్గర మనకు షో చేయడానికి వీడియోస్ అయిపోయే వరకు, యూట్యూబ్కి మనకు షో చేయడానికి డేటా అయిపోయే వరకు ఆ స్క్రోలింగ్ అనేది ఆగదు. మనకి ఎంతవరకు అయితే యూట్యూబ్ దగ్గర డేటా ఉంటుందో, వీడియోస్ ఉంటాయో, అప్పటి వరకు మనం అలా స్క్రోల్ చేస్తుంటే వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఆ స్క్రోలింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో దీన్నే మనం ఇన్ఫినైట్ స్క్రోలింగ్ అంటాం. మనం దీన్ని థియరిటికల్లీ తెలుసుకుంటే సరిపోతుందా? లేదు కదా. మనం స్పెషాలిటీ ఏంటి ప్రాక్టికల్గా చూద్దాం, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఈరోజు మనం దాన్ని ఎందులో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అంటే యాంగులర్ ఫ్రేమ్వర్క్లో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. యాంగులర్ అనేది జావాస్క్రిప్ట్ బేస్డ్ ఫ్రేమ్వర్క్. దాంట్లో మనం ఈ ఇన్ఫినైట్ స్క్రోలింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసి అది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఓకేనా? వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ ఇంటు ద స్క్రీన్. మనం మొత్తానికి మన స్క్రీన్లోకి అయితే చేసినాం. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఒక యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం. కాబట్టి ఒక యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. నేను వాడే యాంగులర్ వర్షన్ వచ్చి 19 లేటెస్ట్ వర్షన్. ఓకేనా? కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నా. కమాండ్ ప్రాంప్ట్లో నేను D డ్రైవ్ యాంగులర్ అనే నాకు యాంగులర్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్లోనే నేను యాంగులర్ ప్రాజెక్ట్స్ అన్ని స్టోర్ చేసుకుంటా. కాబట్టి అందులోకి వెళ్ళి నేను NG-new ఇన్ఫినైట్ స్క్రోలింగ్ డెమో అని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఎంటర్. CSS కావాలి. స్టాటిక్ టైప్ జనరేషన్ నో. సూపర్. ఇన్స్టాలింగ్ ఒక 2000 years later అని ఒకటి వేయాల్సి వస్తుందేమో, ఇది కొంచెం టైం పడుతుంది. ఓకేనా? 2000 years later. ఓకే, మనకు ఫైనల్లీ మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి వెళ్ళిపోదాం. సూపర్. కోడ్ డాట్ అని కొడితే ఇది విజువల్ స్టూడియో కోడ్లో మనకు దీన్ని ఓపెన్ చేసేస్తుంది. ఓపెన్ చేసింది, బాగానే ఉంది. ఏ వెల్కమ్ పేజ్ మనకు అవసరం లేదు. SRCలోకి వెళ్దాం. SRCలో వాడు ఒక కాంపోనెంట్ అనేది ఆల్రెడీ ఇచ్చిండు, యాప్ అనే కాంపోనెంట్. మనకి ఈ కాంపోనెంట్ కాకుండా ఒక కొత్త కాంపోనెంట్ తీసుకుందాం. NGGC ఇన్ఫినైట్ స్క్రోల్. ఈ కాంపోనెంట్లోనే మన స్క్రోలింగ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. యాప్ కాంపోనెంట్ డిస్టర్బ్ చేయకుండా అట్లా ఉంచేద్దాం. ఓకేనా? ఓకే. మనకు కాంపోనెంట్ కూడా జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి డేటా కావాలి కదా. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సర్వీస్ క్లాస్ రాసుకొని ఆ సర్వీస్ క్లాస్లో నుంచి మనం డేటా అనేది రిట్రీవ్ చేద్దాం. దానికోసం ఒక సర్వీస్ క్లాస్ జనరేట్ చేద్దాం. ఓకేనా? NGGS సర్వీసెస్ అనే ఫోల్డర్లో మనం సర్వీస్ క్లాస్ని జనరేట్ చేద్దాం. ఐటమ్ అనే సర్వీస్ క్లాస్ని జనరేట్ చేద్దాం. ఎంటర్. ఓకే, మనకు సర్వీస్ క్లాస్ కూడా జనరేట్ అయిపోయింది. చూద్దాం జనరేట్ అయినాయో లేదో. మనకి ఇక్కడ సర్వీసెస్లో item.service.ts అని ఒకటి క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఐటమ్స్ అనే ఒక అరే తీసుకుంటా. ఐటమ్స్ అనేది ఒక అరే తీసుకుంటా. ఈ ఐటమ్స్ అరేలోనే మనకు కావాల్సిన మొత్తం డేటాని పుష్ చేద్దాం. పుష్ చేద్దాం. రఫ్లీ ఒక 100 to 1000 ఆబ్జెక్ట్స్ పుష్ చేద్దాం. అప్పుడు మనకి స్క్రోలింగ్ ఎలా జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఓకేనా? ఒక 1000 ఆబ్జెక్ట్స్ పుష్ చేద్దాం మనం కన్స్ట్రక్టర్ని వాడుకొని. కన్స్ట్రక్టర్లో నేను ఫర్ లూప్ వాడతాను. లెట్ I = 0, I is less than 1000, I++. ఐటమ్స్ ఇదేదో బాగానే ఉంది. ఓకేనా? దిస్ డాట్ ఐటమ్స్లోకి ఒక్కొక్క ఆబ్జెక్ట్ పుష్ అవుతుంది. ఒక్కొక్క ఆబ్జెక్ట్లో మనకి టైటిల్ వచ్చి ఐటమ్ ప్లస్ I. మనకు ఫస్ట్ టైం I వాల్యూ మనం 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 0 వద్దు కానీ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 1. ఓకేనా? దిస్ డాట్ ఐటమ్స్ డాట్ పుష్ మనకు ఒక్కొక్క ఆబ్జెక్ట్ అనేది ఇన్సర్ట్ అవుతూనే ఉంటుంది. ఒక 1000 టైం రఫ్లీ 1 నుంచి 1000 వరకు, I < 1000 వరకు పుష్ అవుతూనే ఉంటాయి. సో మనకు బంచ్ ఆఫ్ డేటా వచ్చింది. ఈ బంచ్ ఆఫ్ డేటాను స్క్రోలింగ్లో ఇంప్లిమెంట్ చేస్తే అసలు ఎలా డేటా వస్తుంది అనేది మనకు మంచి క్లారిటీ వస్తుంది. ఓకేనా? మనకు ఫస్ట్ ఆబ్జెక్ట్లోనేమో ఐటమ్ ప్లస్ I అంటే ఫస్ట్ టైం I వాల్యూ 1 కాబట్టి టైటిల్ వచ్చి ఐటమ్ 1 ఉంటుంది. డిస్క్రిప్షన్ వచ్చి దిస్ ఈజ్ ఐటమ్ 1 అని ఇట్లా ఫస్ట్ టైం I వాల్యూ 1 ఉంటే 1, సెకండ్ టైం అయితే దిస్ ఈజ్ ఐటమ్ 2 అలా మనకి వస్తాయి. ఓకే, డన్, బాగానే ఉంది ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఐటమ్స్ తెచ్చుకోవాలి కాబట్టి ఇందులో ఒక గెట్ ఐటమ్స్ అనే మెథడ్ రాద్దాం. గెట్ ఐటమ్స్ అండ్ దీనికి వచ్చి మనము పేజ్ నెంబర్ లేదంటే స్క్రోల్ నెంబర్ అని తీసుకుందాం. ఓకేనా? స్క్రోల్ నెంబర్ కామా మనకి లేదంటే పేజ్ నెంబర్ అనేది తీసుకుందాం. బాగుంది.
పేజ్ నెంబర్ పేజ్ సైజ్ నెంబర్. ఓకేనా, పేజ్ నెంబర్ వచ్చి నెంబరే, పేజ్ సైజ్ కూడా తీసుకుందాం. ఎప్పుడైతే ఫస్ట్ టైం యూజర్కి డిస్ప్లే అవుతుందో అది ఫస్ట్ పేజ్ అనుకుందాం. ఆ ఫస్ట్ పేజ్లో మనకు ఆ ఫస్ట్ పేజ్ సైజ్ ఎంత అంటే 10 ఐటమ్స్ చూపించేంత ఫస్ట్ పేజ్ సైజ్ అనుకుంటే మనకి ఫస్ట్ పేజ్లో పేజ్ నెంబర్ 1లో 10 ఐటమ్స్ రావాలి. అందుకోసం ఇక్కడ పేజ్ నెంబర్ 1 పంపిస్తాం, పేజ్ సైజ్ 10 పంపిస్తాం. దానికోసం ఏం చేస్తామంటే లెట్ స్టార్ట్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు ఐటమ్స్ అనేది ఒక 1000 బ్లాక్స్ అరే. ఈ 1000 బ్లాక్స్ అరేలో నుంచి మనకి ఫస్ట్ పేజ్లో డిస్ప్లే చేయాల్సింది 10 ఐటమ్స్ అంటే ఫస్ట్ 10 ఐటమ్స్ రావాలి. సో ఫస్ట్ 10 ఐటమ్స్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ పేజ్ నెంబర్ -1 ఎంత, 1 - 1 0 ఇంటూ పేజ్ సైజ్ ఎంత మనకి 0నే. సో ఇప్పుడు స్టార్ట్ ఏమైంది, స్టార్ట్ ఇండెక్స్ అని పెడదాం, దీని పేరు క్లారిటీ ఉంటుంది, స్టార్ట్ ఇండెక్స్. ఇప్పుడు స్టార్ట్ ఇండెక్స్ ఏమో 0, ఎండ్ ఇండెక్స్ ఎంత అవుతుంది అంటే పేజ్ నెంబర్ ఎంత మనకి యాజ్ యూజువల్లీ 1. సో పేజ్ నెంబర్ 1, పేజ్ సైజ్ ఎంత మనకి ఫస్ట్ టైం 10 అనుకుందాం. 1 × 10 ఎంత, 10 కదా. ఇప్పుడు స్టార్ట్ ఇండెక్స్ 0, ఎండ్ ఇండెక్స్ 10. అంటే ఇప్పుడు నేను ఐటమ్స్ డాట్ స్లైస్లో స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడు ఐటమ్స్ అనే అరేలో స్టార్ట్ ఇండెక్స్ ఎంత మనకి 0 కదా. 0 ఎక్కడుంది, 0th బ్లాక్. ఆ 0th బ్లాక్ నుంచి ఎండ్ ఇండెక్స్ ఎంత మనకి 10. 0th ఇండెక్స్ నుంచి 10th ఇండెక్స్ వరకు ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని ఈ అరేలో నుంచి అరేకున్న స్లైస్ అనే మెథడ్, జావా స్క్రిప్ట్లో అరేస్లో ఏదైతే స్లైస్ మెథడ్ ఉందో ఆ స్లైస్ అనే మెథడ్ ఆ మొత్తం 10 వాల్యూస్ని మళ్ళీ అందులో నుంచి తీసి ఒక అరేగా ఫామ్ చేసి దాన్ని మనకు రిటర్న్ చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు స్లైస్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఆ ఎగ్జిస్టింగ్ అరేలో నుంచి ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ తీసుకొని మళ్ళీ ఒక అరేగా ఫామ్ చేసి రిటర్న్ చేస్తుంది. ఇది మనకి స్లైస్ అనే మెథడ్ ఉపయోగపడుతుంది. ఆ స్లైస్ అనే మెథడ్కి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాల్యూస్ కావాలి అనేది ఇవ్వాలి. అందుకే స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అనేది ఇచ్చిన. సూపర్. ఇప్పుడు దీన్ని నేను అబ్జర్వబుల్గా రిటర్న్ చేస్తా. ఆఫ్ అనేది మనకేం చేస్తుంది, ఒక అబ్జర్వబుల్ని రిటర్న్ చేస్తుంది. దీన్ని ఇంపోర్ట్ చేయాలి మనం RxJS లైబ్రరీలో నుంచి. మనం ఈ ఆఫ్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సూపర్. ఈ ఆఫ్ అనేది ఏం చేస్తుంది, స్లైస్ అనేది ఏదైతే అరేని రిటర్న్ చేస్తుందో ఆ అరేని మనకు అబ్జర్వబుల్గా రిటర్న్ చేస్తుంది. ఆ అరేని అబ్జర్వబుల్గా మార్చి ఆఫ్ అనేది ఒక అబ్జర్వబుల్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆఫ్ అనేది అబ్జర్వబుల్ని రిటర్న్ చేస్తుంది. సూపర్. మనకి ఇప్పుడు గెట్ ఐటమ్ సర్వీస్ క్లాస్తో పని అయిపోయింది. ఇప్పుడు మనం డేటా తెచ్చుకోవాలి. దాన్ని మనం ఏమనుకున్నాం, ఇన్ఫినైట్ స్క్రోల్ అనే కాంపోనెంట్లో రాద్దాం అనుకున్నాం. అందులోనే రాద్దాం. ఇన్ఫినైట్ స్క్రోల్ కాంపోనెంట్లో నేను ఆన్ ఇనిట్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్స్ ఆన్ ఇనిట్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా. మనం దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే మనకి ng ఆన్ ఇనిట్ అనే ఒక మెథడ్ ఉంది. అది మనకి ఆన్ ఇనిట్ అనే ఇంటర్ఫేస్లో ఉంది. దాన్ని వాడుకోవడం అది ఎందుకు పనికి వస్తుంది అంటే ఎప్పుడైతే కాంపోనెంట్ లోడ్ అవుతుందో, ఎప్పుడైతే ఇనిషియల్గా కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు ఆ ng ఆన్ ఇనిట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏదైతే ఈ ఆన్ ఇనిట్ ఇంటర్ఫేస్లో ఉందో. దానికోసం ఈ ఆన్ ఇనిట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఆ ఆన్ ఇనిట్ మెథడ్ని రాద్దాం. దానికంటే ముందు ఐటమ్స్ అనే అరే డిక్లేర్ చేస్తున్నా, ఎనీ ఈక్వల్స్ టు అరే. సూపర్. అండ్ పేజ్ నెంబర్ 1, పేజ్ సైజ్ వచ్చి ఇనిషియల్గా 10 అనుకుందాం. నెక్స్ట్ వచ్చి మనకి ఐటమ్ సర్వీస్ కావాలి కాబట్టి ఐటమ్ సర్వీస్ అని పెడుతున్నా. ఐటమ్ సర్వీస్ ఈక్వల్స్ టు మనం ఇంజెక్ట్ వాడదాం, ఇంజెక్ట్ ఆఫ్ ఐటమ్ సర్వీస్. ఓకేనా, ఐటమ్ సర్వీస్ని ఇంజెక్ట్ చేస్తున్నాం. దీన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఇంపోర్ట్ చేద్దాం. దాన్ని ఇక్కడ మనం ఇంపోర్ట్స్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఐటమ్ సర్వీస్ ఫ్రమ్ services/item.service అని సర్వీస్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సూపర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం అనుకున్న విధంగా ఆన్ ఇనిట్ మెథడ్ రాయాలి. ఓకే, మనం ఆన్ ఇనిట్ మెథడ్ కూడా రాసేసినాం. ఇందులో మనం సర్వీస్ క్లాస్ నుంచి గెట్ ఐటమ్స్ అనే మెథడ్ వాడుకొని డేటాని తెచ్చుకోవాలి. దానికోసం సింపుల్గా ఐటమ్ సర్వీస్ డాట్ గెట్ ఐటమ్స్. దానికి మనం పేజ్ నెంబర్, పేజ్ సైజ్ పంపిస్తున్నాం. ఇనిషియల్గా 1, పేజ్ సైజ్ వచ్చి 10. ఇప్పుడు అది ఏదైతే అబ్జర్వబుల్ని ఇస్తుందో, ఆఫ్ అనేది ఏదైతే మనకు అబ్జర్వబుల్ని రిటర్న్ చేస్తుందో దాన్ని సబ్స్క్రైబ్ చేస్తున్నాం. దాన్ని సబ్స్క్రైబ్ చేసి 1 by 1 డేటా ఏదైతే వస్తుందో దాన్ని మనం దిస్ డాట్ ఐటమ్స్ డాట్ పుష్ ఆఫ్ డేటా. ఓకేనా, వచ్చిన డేటాని 1 by 1 డేటాని
మనం ఈ అరేలోకి పుష్ చేస్తూనే ఉన్నాం. సూపర్. ఈ ఐటమ్స్ అనే అరేని మనం ఫ్రంట్ ఎండ్ HTMLలో డిస్ప్లే చేయడానికి వాడతాం. దానికంటే ముందు ఎప్పుడైతే యూజర్ స్క్రోల్ చేస్తాడో అప్పుడు మనకి ఆన్ స్క్రోల్ అనే మెథడ్ కూడా కావాలి. స్క్రోల్ చేసినప్పుడల్లా ఒక ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఆ ఫంక్షన్లో మనం ఏం లాజిక్ రాస్తాము అంటే పేజ్ నెంబర్ని ఫస్ట్ ప్లేస్ చేస్తాం. అంతేనా కాదా? పేజ్ నెంబర్ ఇప్పుడు ఎప్పుడైతే ఇనిషియల్గా పేజ్ నెంబర్ ఏముంటుంది 1 ఉంటుంది. ఎప్పుడైతే యూజర్ స్క్రోల్ చేస్తాడో అప్పుడు పేజ్ నెంబర్ అనేది 2కి రావాలి. వాడు స్క్రోల్ చేసి సెకండ్ పేజ్ని చూస్తున్నాడు అని అర్థం. ఆ పేజ్ నెంబర్ని ప్లేస్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ దిస్ డాట్ ఐటమ్స్ సర్వీస్ డాట్ గెట్ ఐటమ్స్, మళ్ళీ దీనికి పేజ్ నెంబర్ పంపిద్దాం. పేజ్ నెంబర్ కామా పేజ్ సైజ్ వచ్చిన డేటా ఏదైతే ఉందో వచ్చిన అబ్జర్వబుల్ దాన్ని మళ్ళీ ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి దాన్ని మనం ఈ వచ్చిన వన్ బై వన్ డేటాని అరేలోకి పుష్ చేయాలి. మళ్ళీ ఐటమ్స్ డాట్ పుష్ డేటా వచ్చిన డేటాని మళ్ళీ ఐటమ్స్ అరేలోకి పుష్ చేస్తూనే ఉన్నాం. పాత 10 వాల్యూస్ ఏదైతే ఫస్ట్ టైం వస్తాయో అవి అలానే ఉంటాయి. దాని తర్వాత కూడా ఇంకా పుష్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? స్క్రోల్ చేసినప్పుడల్లా డేటా వస్తూనే ఉంటుంది. ఆ డేటా కూడా మనకు ఐటమ్స్ అరేలోకి పుష్ అవుతూనే ఉంటుంది. సూపర్, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం ఇన్ఫినైట్ స్క్రోలింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి HTML రాయాలి. యాక్చువల్లీ ఈ ఇన్ఫినైట్ స్క్రోలింగ్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే యాంగులర్లో ఒక లైబ్రరీ కావాలి. యాంగులర్లో మనకి ఒక లైబ్రరీ కావాలి. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ లైబ్రరీ ఏంటి అంటే మనం గూగుల్లో సెర్చ్ చేద్దాం. యాంగులర్ ఇన్ఫినైట్ స్క్రోల్. ఓకేనా? యాంగులర్ ఇన్ఫినైట్ స్క్రోల్. ఇక్కడ npm ఇన్ఫినైట్ స్క్రోల్ npm అని ఉంది. చూద్దాం. ఇందులోకి వెళ్ళి మనం ఆ కమాండ్ తీసుకుందాం. ఇక్కడ ఏదైతే npm ngx ఇన్ఫినైట్ స్క్రోల్ ఏదైతే ఉందో ఇది మనకు లైబ్రరీ, ఇది మన కమాండ్. ఈ కమాండ్ని వాడుకొని మనం ఈ లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్ఫినైట్ స్క్రోల్ అనే లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని సింపుల్గా కమాండ్ ప్రాంప్ట్ ఇన్ఫినైట్ స్క్రోలింగ్ డెమోలో దీన్ని రన్ చేద్దాం. ఓకేనా? ఓకే, మనకు ప్యాకేజ్ యాడ్ అయిపోయింది. ఇన్ఫినైట్ స్క్రోల్ కాంపోనెంట్. సూపర్. ఈ ఇన్ఫినైట్ స్క్రోల్లో మనం ఇప్పుడు మనం ఇన్ఫినైట్ స్క్రోలింగ్ని ఇంప్లిమెంట్ చేసి లైబ్రరీని ఇన్స్టాల్ చేసినాం. దాన్ని ఇక్కడ వాడుకోవాలి. ఇన్ఫినైట్ స్క్రోల్ ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ ఇన్ఫినైట్ స్క్రోల్ ఫ్రమ్ ఇన్ఫినైట్ స్క్రోల్. స్పెల్లింగ్ తప్పు ఇక్కడ మనకి. ఇన్ఫినైట్ స్క్రోల్ది ఇన్ఫినైట్ స్క్రోల్ డైరెక్టివ్. ఇన్ఫినైట్ స్క్రోల్ డైరెక్టివ్తో పాటు ఇంకోటి కూడా ఉంటుంది. ఈ ఇన్ఫినైట్ స్క్రోల్ మాడ్యూల్ కూడా వాడచ్చు మనం, కానీ ఇది యాజ్ ఆఫ్ నో డెప్రికేట్ అయిపోయింది కాబట్టి ఇది డెప్రికేట్ అయింది కాబట్టి ఇన్ఫినైట్ స్క్రోల్ డైరెక్టివే వాడదాం. ఈ ఇన్ఫినైట్ స్క్రోల్ డైరెక్టివ్ని మనం దీన్ని HTMLలో వాడి HTMLలో ఒక డివ్ ట్యాగ్కి ఇన్ఫినైట్ స్క్రోలింగ్ అనేది అప్లై చేసి ఆ డివ్లో మనకి ఇన్ఫినైట్ స్క్రోలింగ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ డివ్ అనేది నెవర్ ఎండింగ్ స్క్రోలింగ్ ప్రాసెస్లోకి వెళ్ళి డేటా వచ్చినప్పుడల్లా డిస్ప్లే చేస్తుంది. సో దానికోసం ఇక్కడ మనం ఇన్ఫినైట్ స్క్రోల్ డైరెక్టివ్ని ఇక్కడ కూడా పంపాలి. ఓకే, డన్. మొత్తం కథ అయిపోయింది. ఇక HTML రాయడం. HTML రాస్తే సరిపోతుంది. సో ఆ HTML ఎలా అంటే HTMLలోకి వచ్చి డివ్ ట్యాగ్ ఒక క్లాస్ తీసుకుందాం. ఇన్ఫినైట్ స్క్రోల్ స్క్రోల్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్ఫినైట్ స్క్రోలింగ్ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఇన్ఫినైట్ స్క్రోల్. ఓకేనా? ఇన్ఫినైట్ స్క్రోల్. నెక్స్ట్ మనకి ఈ స్క్రోల్ డిస్టెన్స్ విండో వచ్చి స్క్రోల్ విండో ఫాల్స్. ఓకేనా? స్క్రోల్ విండో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫాల్స్ పెట్టాలి. లేదంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి డివ్ అనేది అని నేను చూపిస్తాం. మనకి HTML లోడ్ అనేది దాని డిఫరెన్స్ చూద్దాం, అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి స్క్రోల్ డిస్టెన్స్ వచ్చి 2. స్క్రోల్ డిస్టెన్స్ 2 అంటే 2 పిక్సెల్స్ అని అర్థం. 2 పిక్సెల్స్ అని అర్థం. ఇలా మనం స్క్రోల్ చేస్తున్నాం అనుకోండి. ఎప్పుడైతే ఇక్కడ మీరు గమనిస్తే రైట్ సైడ్ చూడొచ్చు, ఇది ఏదైతే బార్ ఉందో ఈ బార్ ఇక్కడికి వస్తుందో ఇది 2 పిక్సెల్స్ అని అర్థం. 2 పిక్సెల్స్ అంటే చిన్న డిస్టెన్స్. ఎప్పుడైతే ఈ బార్ మనకి స్క్రోలింగ్ బార్ అనేది ఇక్కడ 2 పిక్సెల్స్ దగ్గరకు వచ్చి టచ్ అవుతుందో అప్పుడు మళ్ళీ మనకి ఏదైతే ఆన్ స్క్రోల్ ఈవెంట్ ఇస్తామో స్క్రోల్డ్. ఓకేనా? స్క్రోల్డ్ అన్నప్పుడు మనం ఆన్ స్క్రోల్ ఏదైతే రాసుకున్నామో మెథడ్, ఆ మెథడ్ ఇవ్వాలి. ఎప్పుడైతే స్క్రోల్ డిస్టెన్స్ అనేది 2 పిక్సెల్స్కి వస్తుందో, ఇక్కడ ఇది 2 పిక్సెల్స్ అనమాట. ఎప్పుడైతే ఇంత షార్ట్ డిస్టెన్స్కి వస్తుందో అప్పుడు మనకి స్క్రోల్లో ఏదైతే ఫంక్షన్ ఇచ్చినామో ఈ TSలో రాసినాం కదా ఆన్ స్క్రోల్ అని, ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అయ్యి మళ్ళీ సర్వీస్ క్లాస్లో ఉన్న గెట్ ఐటమ్స్కి రిక్వెస్ట్ వెళ్తుంది. అక్కడ నుంచి డేటా వచ్చి మళ్ళీ మనకి ఐటమ్స్ అరేలోకి పుష్ అవుతుంది. ఆ అరేని మనం కంటిన్యూ ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఓకేనా? దాన్ని డిస్ప్లే చేద్దాం. ఇక్కడ
ఏది మనకి HTML, ఇక్కడ HTML ఉంది. సూపర్. ఇక్కడ మనకి ఇంకోటి కూడా పెట్టాలి, స్క్రోల్ థ్రోటల్. స్క్రోల్ థ్రోటల్ వచ్చి 50 కాదు, మనం ఒక 500 పెడదాం. ఇప్పుడు 500, ఇక్కడ స్క్రోల్ థ్రోటల్ 500 అంటే ఏంటి అంటే మనకి ఇది టైంని రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. స్క్రోల్ థ్రోటల్ అనేది టైం. ఎప్పుడైతే మనం ఇలా స్క్రోల్ చేస్తామో వెంటనే డేటా రాకుండా ఒక 500 అంటే 500 మిల్లీ సెకండ్స్ అని అర్థం. 500 మిల్లీ సెకండ్స్, కొంచెం 500 మిల్లీ సెకండ్స్ గ్యాప్ తీసుకొని అలా మనకి ఆన్ స్క్రోల్ అనే ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. వెంటనే డేటా మనకి ఆన్ స్క్రోల్ ఈవెంట్ కాల్ అవుతూనే ఉంటే, ఎప్పుడైతే మనం డేటాబేస్తో కనెక్ట్ అవుతూ, ఎప్పుడైతే బ్యాక్ ఎండ్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి డేటాబేస్ నుంచి డేటా తెస్తామో అప్పుడు మనకి ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. చాలా మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ వెళ్ళి బ్యాక్ ఎండ్కి హిట్ అవుతాయి. అలా అవ్వకుండా కొంచెం గ్యాప్ ఇవ్వడం కోసం మనం ఈ స్క్రోల్ థ్రోటల్ని వాడాలి. ఇది ఇక్కడ మనం ఎంత 1000 ఇస్తే 1000 మిల్లీ సెకండ్స్, 100 ఇస్తే 100 మిల్లీ సెకండ్స్, 500 ఇస్తే 500 మిల్లీ సెకండ్స్, అలా గ్యాప్ ఇచ్చి మనకి రిక్వెస్ట్ అనేది ఆన్ స్క్రోల్ ఈవెంట్ అనేది ట్రిగర్ అవుతుంది. అది మనకి ఇక్కడ దీని అర్థం. సూపర్. ఓకే, ఈ డివ్ ట్యాగ్ని ఫస్ట్ క్లోజ్ చేద్దాం. డివ్ ట్యాగ్ క్లోజ్. ఈ డివ్ ట్యాగ్ లోపల ఎన్జీ కంటెంట్ అవసరం లేదు, మనకి ఇప్పుడు ఫర్ లూప్ రాద్దాం. ఓకేనా. @ఫర్ అనేది మనకి యాంగులర్ 19లో ఇంట్రడ్యూస్ చేసిర్రు. ఓకేనా. @ఫర్ ఐటమ్ ఆఫ్, మనకి ఇక్కడ మనం పెట్టుకునేది ఏంటిది, ఐటమ్స్. ఇక్కడ మనం పెట్టుకున్న అరే ఏంటి, ఐటమ్స్. ఈ అరేనే ఇక్కడ వాడదాం. ఓకేనా. ఈ అరేని ఇక్కడ వాడదాం. ఐటమ్ ఆఫ్ ITEMS, ఐటమ్స్. దీంతో పాటు మనం దీనికి ట్రాక్ కూడా ఇవ్వాలి, ట్రాక్ ఇండెక్స్. ఇది దీని సింటాక్స్. ఓకేనా. మీరు ఇక్కడ కావాలనుకుంటే మనం ఐటమ్లో ఉన్న ఐడిని కూడా ట్రాక్ చేయొచ్చు, ఇలా బై item.item అని. కానీ మనకు అది అవసరం, ఐడి అవసరం లేదు ఇప్పటికైతే. నేను ఇండెక్స్ అంటే ఏమి లేదు, ఫర్ లూప్ ఫస్ట్ టైం ఇండెక్స్ అనేది 1, తర్వాత రిపీట్ అయినప్పుడు ఇండెక్స్ 2, తర్వాత రిపీట్ అయినప్పుడు ఇండెక్స్ 3, అలా ఐ వాల్యూ అనుకోండి సింపుల్గా. ఓకేనా. ఓకే, ఫర్ లూప్ రాసినాం. సూపర్. ఇది ఫర్ లూప్ సింటాక్స్. ఫర్ లూప్ రాసినాం. ఇప్పుడు మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. దానికోసం సింపుల్గా ఇలా ఐటమ్ డాట్, మనకి ఐటమ్లో ఏమేమి ఉన్నాయి, సర్వీస్ క్లాస్లో ఏమేమి పెట్టినాం, టైటిల్, డిస్క్రిప్షన్ పెట్టినాం. దాన్నే ఇక్కడ మనం డిస్ప్లే చేద్దాం. ఓకేనా. దాన్నే HTMLలో డిస్ప్లే చేద్దాం. ఐటమ్ డాట్ టైటిల్, నెక్స్ట్ వచ్చి ఐటమ్ డాట్ డిస్క్రిప్షన్. సూపర్. ఐటమ్ డాట్ టైటిల్, ఐటమ్ డాట్ డిస్క్రిప్షన్ డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇన్ఫినైట్ స్క్రోల్ ఏదైతే ఉందో క్లాస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినామో దానికి మనం CSS రాయాలి. ఎందుకంటే స్క్రోల్ బార్ కావాలి అంటే అది CSSతోనే ప్రాబ్లం, CSSతోనే పాసిబుల్ అది. సో CSS రాస్తేనే మనకి ఆ స్క్రోలింగ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో డాట్ మనం ఏదైతే ఇన్ఫినైట్ స్క్రోల్ అనేది రాస్తున్నామో దాన్ని రాద్దాం. ఇన్ఫినైట్ స్క్రోల్. హైట్ వచ్చి పెడదాం ఒక 120 పిక్సెల్స్ అని. ఓకే. నెక్స్ట్ ఓవర్ఫ్లో వచ్చి ఆటో కాదు స్క్రోల్ ఇద్దాం. అంటే ఎప్పుడైతే డేటా ఎక్కువ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా స్క్రోలింగ్ ఇంప్లిమెంట్ చేయమని అర్థం. మార్జిన్ టాప్ వచ్చి 20 px. ఓకే, అది ఓకే. సూపర్. బార్డర్ ప్యాడింగ్ వచ్చి 10 px. బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే. నెక్స్ట్ మనకి మార్జిన్ లెఫ్ట్ ఆటో, మనకి సెంటర్లో చూద్దాం. నాకు కూడా అంత CSS ఐడియా లేదు, జస్ట్ ఈ స్క్రోలింగ్ వర్క్ అయితే ఐడియా ఉంది, కానీ ఈ కలర్స్ ఏమి ఇంప్లిమెంట్ అవుతాయి ఇంత మనకి CSS నాకు కూడా ఐడియా లేదు. నేను ఎప్పుడైనా సరే CSS సింపుల్గా ChatGPTకి అడిగితే అది డిజైన్ చేసి ఇచ్చేస్తుంది, చూపిస్తుంది. దాన్ని కూడా మనం డిజైన్ చేద్దాం. ఓకే, దీన్ని రన్ చేద్దాం. ఫస్ట్ మనం రన్ చేద్దాం. NGS/O ఇన్ఫినైట్ స్క్రోలింగ్ డెమో. సూపర్. రన్ అవుతుంది. ఓపెన్ అయింది. చూద్దాం ఎలా మనకి అవుతుంది అనేది. లోడింగ్. ఇది మనం ఇంకా ఇక్కడ యాప్ కాంపోనెంట్లో దీన్ని రెండర్ చేయలేదు కదా. యాప్ కాంపోనెంట్ డాట్ ఇది ఏదైతే వాడు ఆల్రెడీ ఇచ్చిండో మన కాంపోనెంట్, దీంట్లో మనం ఇంపోర్ట్స్లో ఫస్ట్ దీన్ని ఇంపోర్ట్ చేద్దాం. మన కాంపోనెంట్ని ఇన్ఫినైట్ స్క్రోల్ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసినాం. అండ్ HTMLలో దాన్ని రెండర్ చేద్దాం. ఈ స్టైల్ ఏదైతే ఉందో మొత్తం ఈ స్టైల్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది మనకి, ఈ స్టైల్ అనేది. దీన్ని తీసేద్దాం. దీన్ని తీసేసి ఇందులో మనకు కావాల్సిన app/infinite scroll. ఓకేనా. ఇన్ఫినైట్ స్క్రోల్. ఇప్పుడు చూద్దాం. మనకి కాంట్ బైండ్ టు స్క్రోల్ డిస్టెన్స్ సిన్స్ ఇస్ ఇన్ ద నోన్ ప్రాపర్టీ ఆఫ్ div అంటుంది. చూద్దాం అదేంటి ఎర్రర్ అనేది. ఓకే, ఇది స్క్రోల్ డిస్టెన్స్ కాదు, నాకు తెలిసి ఇన్ఫినైట్ స్క్రోల్ డిస్టెన్స్.
ఓకేనా. ఇన్ఫైనైట్ స్క్రోల్ డిస్టెన్స్, ఇది దీని స్పెల్లింగ్ వచ్చి ఇన్ఫైనైట్ స్క్రోల్ డిస్టెన్స్, ఇన్ఫైనైట్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు కూడా ఎర్రర్ ఉందా? లేదు, ఎర్రర్ పోయింది. ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయా అంటే లేదు. సూపర్, నో ఎర్రర్స్. లోడింగ్, ఇది మనకి లోడింగ్ తీసుకుంటుంది. దిస్ డాట్ ఐటమ్స్ 1 2 3 ఇక్కడ మీరు చూస్తే మనకి 10 ఐటమ్స్ అయితే డిస్ప్లే అయినాయి, కానీ ఇవి కొంచెం ఇన్ ఆర్డర్లో డిస్ప్లే అయినాయి. మనం దీన్ని కొంచెం ఆర్డర్లో చేద్దాం, మంచిగా పెడదాం. ఓకే, మనం దీనికి సిఎస్ఎస్ రాయాలి. దీనికి మనకి సిఎస్ఎస్ ఇంపార్టెంట్. హైట్ వచ్చి 120px అనుకున్నాం కదా. విడ్త్ వచ్చి మనము ఒక 20px అనుకుందాం. చూద్దాం, నాకు కూడా తెలియదు ఎంత వస్తుందో. అండ్ దాంతోపాటు ఇక్కడ మన HTML ఏదైతే ఉందో దాంట్లో మనం BR ట్యాగ్ పెడదాం. ఓకేనా, ఇక్కడ కాదు, ఇక్కడ ప్రతి దాని తర్వాత BR. సూపర్, BR ట్యాగ్ పెట్టినాం. ఇప్పుడు చూద్దాం, BR నాట్ టర్మినేటెడ్ అంట. ఓకే, సారీ, BR. ఓకే, లోడింగ్. ఇది మొత్తం ఎటో వెళ్ళిపోయింది, రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. మనం దీన్ని సెంటర్లోకి తీసుకురావాలి. దానికోసం ఓకే, మనం ఈ సెంటర్లోకి తీసుకురావడం ఇవన్నీ మనకు ఐడియా లేదు. దీనికోసం మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ కోపైలట్ని అడుగుదాం. ఇక్కడ కోపైలట్ ఉంటుంది, ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అడిగితే అదే మనకి సిఎస్ఎస్ మంచిగా డిజైన్ చేసి ఇస్తుంది. ఓకేనా, గివ్ మీ డీసెంట్ సిఎస్ఎస్ ఫర్ దిస్, ఇట్ షుడ్ కమ్ ఇన్ సెంటర్లో డిస్ప్లే చేద్దాం విత్ డీసెంట్ సైజ్ అండ్ కలర్. ఇలా మనం దీనికి అడగంగానే అది అలా మనకి సిఎస్ఎస్ ఎంత బాగా చేసిస్తుందో చూద్దాం. ఓకేనా, అది ఏదో చేసింది సంథింగ్. ఓకే, డన్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. చూద్దాం, ఇప్పుడు చూద్దాం ఎంత బాగా వచ్చిందో. వావ్, సూపర్. మనం యాక్చువల్లీ 10, ఇది హైట్ అనేది కొద్దిగా పెంచింది. హైట్ తగ్గిస్తే మనకు పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుంది. మనం దీనికి 120px అని ఇద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి 1 2 3 4 5 6 7 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది, 11 ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ ఏదైతే ఉంది చూసారా, అది మనకి అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ పైకి వస్తుంది. ఇక్కడ మీరు క్లారిటీగా గమనించవచ్చు ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ అనేది. ఇదిగోండి, నేను ఇలా అంటున్న కొద్దీ వాల్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ మీరు గమనించవచ్చు, డీటెయిల్గా గమనించవచ్చు ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ అనేది. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎండింగ్కి వస్తుందో, ఇక్కడ 2 పిక్సెల్స్ దగ్గరకు వస్తుందో అప్పుడు మనకు అది ట్రిగర్ అవుతూనే ఉంటుంది. అలా మనకు ఆన్ స్క్రోల్ ఈవెంట్ అనేది ట్రిగర్ అవుతూనే ఉంటుంది, ఏదైతే మనం ఇక్కడ TSలో రాస్తుంది. ఇది మనకి ఇన్ఫైనైట్ స్క్రోలింగ్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించి ఉంటే మాత్రం ఈ వీడియోకి లైక్ అండ్ ఛానల్కు సబ్స్క్రైబ్. బాయ్.